హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా గల్లీ చుట్టూ ఉన్న గణపతులను కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. ఇది మట్టి గణపతి 35 ఫీట్స్ ఉంటుందండి. ఇక్కడే నిమజ్జనం చేస్తారు. వాటర్ పెట్టి నిమజ్జనం రోజు ఇక్కడే నిమజ్జనం చేస్తారు స్వామిని. ఆ రోజైతే సూపర్గా ఉంటుంది. స్వామి అయితే చూడండి ఎంత చక్కటి అలంకరణతో ఎలా ఉన్నాడో. మేము అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఒక గణపతికి మించి ఇంకో గణపతి చాలా అందంగా, అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ. కొన్ని చోట్లయితే విగ్రహ నిమజ్జనం కూడా జరుగుతుంది. మేము అక్కడ అన్నీ చూసి చాలా ఆనందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత వెరైటీగా చేశారో నిమజ్జనం. స్వామి చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో గణపతి అండి. చూడండి చాలా వెరైటీగా, అసలు మీకు ఎలా అనిపిస్తుందో ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒకదానికి మించి ఇంకొక విగ్రహాలు ఇలా చూడ్డానికి చాలా 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 అందంగా కనిపిస్తున్నాయి. ఇక ఇది వచ్చేసి బాలగణపతి అండి. చూడండి స్వామి అయితే ఎంత చక్కగా ఉన్నాడో. తొండం వచ్చేసి చిన్నగా ఉంది, స్వామివారు పెద్దగా ఉన్నారు. బాలగణపతి ఇది ఇక్కడే గల్లీలో పెట్టారు. చాలా అందంగా ఉందండి. మేమైతే అసలు సరదాగా అందరం కలిసి చూసుకుంటూ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి వచ్చేసి మాకు హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్లో ఇట్లా మట్టి విగ్రహం పెట్టారండి. స్వామివారికి అయితే రోజు చక్కగా పూజలు అలంకరణ జరుగుతుంది. అదే చెప్పాను కదండి, మట్టి విగ్రహం అని కాదు, అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.